అక్క తన పన్ను విరగొట్టిన రోజు నుంచి ఆ చిన్నారి హృదయంలో భయం నాటుకుంది. ఒంటరిగా ఉండటం ఆ పసితనం నుంచి తనకు అలవాటుగా మారిపోయింది. కాలం గడిచింది. అక్కకు 2 పిల్లలు పుట్టారు. చెల్లి 7వ తరగతి వయసుకు వచ్చింది. ఒకరోజు మళ్ళీ అక్క అమ్మా నాన్నలతో గొడవ పడింది. అప్పుడు నాన్న గట్టిగా ఇలా అన్నారు, చూడమ్మా, నీ వెనుక పుట్టిన వాళ్ళు కూడా నీ అంతటి వాళ్ళు అవ్వాలి కదా, ఆలోచించవా అని గట్టిగా చెప్పి కోపంగా డ్యూటీకి వెళ్ళిపోయారు. తల్లి బట్టలు ఉతకడానికి కాలువ దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. అదే అదనుగా చూసుకున్న అక్క ఆ చిన్నారిని క్రింద పడుకోబెట్టి ఆమె మీద ఎక్కి కూర్చుని, నువ్వు చచ్చిపో, ఎందుకు పుట్టావు మా వెనుక అంటూ బూతులు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఆ దృశ్యం ఆ ఇంటి యజమాని చూసింది. ఏ అమ్మాయి, ఇది నీకు తగదు, చిన్నపిల్లను ఇలా కొడుతున్నావా, నీకు బుద్ధి లేదా అని గట్టిగా మందలించింది. చిన్నమ్మాయి మాత్రం అమ్మకు చెప్పలేదు అక్క కొట్టిందని. కానీ ఇంటి యజమాని తల్లికి చెప్పింది, మీ చిన్న కూతుర్ని చంపేస్తుంది, జాగ్రత్తగా చూసుకో. ఆ తల్లి చిన్న కూతుర్ని గట్టిగా హత్తుకుని ఏడ్చింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే అక్క సమాధానం ఏంటంటే, సరదాగా చేశాను. ఒక ప్రాణంతో ఆటలాడడం ఆవిడకి సరదా అంటుంది. చెల్లిని చంపేయాలనుకోవడం సరదా అంటుంది. ఇలాంటి మనిషిని ఏమనాలి? అక్కనా లేక రాక్షసి అనాలా? దేవుడు చూస్తున్నాడు. ఆ చిన్నారి కన్నీళ్ళు ఒక్కటి కూడా వృధా కాదు. చెల్లి ఒక్క మాట కూడా బయట పెట్టలేదు. కానీ ఆ మౌనం ఒకరోజు గర్జనగా మారుతుంది. ఇంకా ఆ అక్క చేతుల్లో ఎన్ని బాధలు పడ్డదో ఆ చెల్లి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.